ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి. పిల్లలకు ఆస్తులని కాదు, ఆరోగ్యాన్ని ఇద్దాం. అనౌన్స్మెంట్స్ కావాలంటున్నారు. జీవితంలో ఒక భాగంగా ముందుకు తీసుకెళ్ళడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మహోత్సవం లాగా మే 21 తారీఖు నుంచి జూన్ 26 పెద్ద నగరంలో నిర్వహిస్తూ యోగానగర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రధానమంత్రి వర్యులు గారి పూర్తితో రాష్ట్రంలో యోగానగర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా ట్రైనర్స్ని ఏర్పాటు చేసి దాదాపు 5,000 మంది ట్రైన్ అయ్యి ప్రతిరోజు అక్కడ ఉన్న ప్రజలకి యోగాన్ని నేర్పించడం జరుగుతూ ఉంది. సామాన్య యోగా ప్రోటోకాల్ ఏదైతే ఆయుష్మాన్ ఇవ్వడం జరిగిందో ఆ సామాన్య యోగా ప్రోటోకాల్ని దాదాపు మన జిల్లాలో 10 లక్షల మందికి నేర్పించి రాష్ట్రంలో 2 కోట్ల టార్గెట్, అలాగే ఇండియా జిల్లాకి 10 లక్షల టార్గెట్ ఈ ఒక మాసంలో నేర్పించి వాళ్ళందరినీ యోగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేసే పనిలో ప్రకృతి పెరిగేలాగా ఫ్రీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి ఎన్టీఆర్ జిల్లాలో అమోఘ స్పందన వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పీపుల్ ముందుకు వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు. ప్రత్యేక ఆఫీసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ యోగా ఆంధ్ర గురించి అవేర్నెస్ ర్యాలీ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విజయవాడలో కూడా ఈరోజు మన ఎంజీ రోడ్లో ఈ వేలాది మంది స్టూడెంట్స్తో మనము ర్యాలీ నిర్వహించి యోగాంధ్ర గురించి అవేర్నెస్ కల్పించాలి. దీని ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగా మన ట్రెడిషన్, మన కల్చర్. ఇండియాలో పుట్టిన యోగా ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దాదాపుగా 170 కంట్రీలో ఈ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంత ఘనత కలిగిన మన యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ యోగా చేయడం వల్ల వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ అవుతారు, వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చేయగలుగుతారు. కాబట్టి దీని గురించి అవేర్నెస్ కల్పించడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా అధికారులకి, అలాగే కమిషనర్స్కి, అలాగే జాయింట్ కలెక్టర్కి, ఆల్ డిపార్ట్మెంటల్ హెడ్స్ అండ్ ఆల్ వాట్స్ ఆఫ్ పీపుల్, అన్ని రంగాల్లో పీపుల్ వచ్చి ఈరోజు చేస్తున్నారు. మీరు చూసే ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఘనంగా నిర్వహించాము. అట్లాగే జిల్లా యంత్రాంగం ద్వారా చీఫ్ సెక్రటరీ సార్ కూడా వచ్చి నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఈఎంసీ స్టాఫ్ ఎవరికి వాళ్ళ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులందరూ వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీసెస్లో ప్రతిరోజు మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అని ఈవినింగ్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా అదే స్ఫూర్తిగా ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒకరోజు మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్ళి మీడియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒకరోజు యోగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది మీడియా మిత్రులు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, వాళ్ళ ఛానల్ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నారు. ఈ ప్రకారంగా యోగాంధ్ర కార్యక్రమానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాము. ఈరోజు ఈ ర్యాలీని కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి యోగాంధ్ర కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మనము ముందడుగెళ్తాము. థ్యాంక్ యూ. యోగా చేద్దాం. కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు. ఆరోగ్యాన్ని యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని యోగా చేద్దాం. మన పిల్లలకు ఆస్తులను కాదు, యోగా చేద్దాం. మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు. యోగా చేద్దాం, యోగా చేద్దాం. మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు. యోగా చేద్దాం. ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను. యోగా చేయండి, యోగా చేయండి. మన పిల్లలకు ఆస్తులను కాదు, మన పిల్లలకు ఆస్తులను కాదు.
మేడం ఈరోజు 20వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు 20వ రోజు విజయవాడలో ర్యాలీ, ఒక మెగా ర్యాలీ తీయించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం యోగా గురించి అవేర్నెస్ కల్పించాలి, ప్రతి ఒక్కరికి యోగాంధ్ర గురించి అలాగే యోగా బెనిఫిట్స్ గురించి తెలియచేయాలనేది ఉద్దేశము. దీంట్లో భాగంగా ఈరోజు వేలాది మంది ఈరోజు ర్యాలీలో పాల్గొని యోగా గురించి యోగాంధ్ర గురించి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి అలాగే ప్రధానమంత్రి వర్లకి ధన్యవాదాలు. ఎందుకంటే యోగా అనేది రాష్ట్ర సంపద, మన దేశంలో పుట్టిండేది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మనం దీన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించడానికి సంకల్పం చేసుకొని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో యోగా నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీనికి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు, చాలా మంచి స్పందన ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక నెల మొత్తం జూన్ 21 వరకు మంచిగా నేర్పించి తర్వాత కూడా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. సో దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.